హలో ఫ్రెండ్స్, ఎల్లో మందారం ఫ్లవర్ వచ్చింది. చాలా పెద్ద ఫ్లవర్ ఇప్పింది. ఇక్కడ కొన్ని రోజెస్ వచ్చినాయి, ఇటువైపు కొన్ని వచ్చినాయి. కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. కొన్ని సీడ్స్ కలెక్ట్ చేస్తున్నాను. కొన్ని పారిజాతం ఫ్లవర్స్ కింద పడిన ఫ్లవర్సే తీసుకోవాలి. ఇవి టెర్రస్ పైన కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. కొన్ని సింక్ ఫ్లవర్స్, కొన్ని వైట్ ఫ్లవర్స్ కోసాను. ఇక్కడ కొన్ని చుక్కమల్లి ఫ్లవర్స్ వచ్చినాయి. చుక్కమల్లి ఫ్లవర్స్ డైలీ వస్తున్నాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కోస్తున్నాను. ముద్ద సింక్ ఫ్లవర్ వైట్ కలర్ ఫస్ట్ టైం వచ్చింది, అందుకని కొయ్యట్లేదు. సీడ్ కోసం ఉంచేసుకున్నాను. ఆ ఫ్లవర్ కొయ్యకుండా ఉంచితే సీడ్స్ వస్తాయి. గోరు చిక్కుడు సీడ్స్లా ఉంటాయి. ఒక కాయ ఉన్నా చాలు, చాలా మొక్కలు వస్తాయి సీడ్స్. ఇక్కడైతే టమోటాస్ చాలా బాగా వచ్చినాయి. కొన్ని టేబుల్ రోజ్ ఫ్లవర్స్ విప్పినాయి ఈరోజు. ఇప్పుడు బాగా బుషీగా వచ్చేసింది. నెక్స్ట్ డేకి కొన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి. ఒక సీడ్ వేసాను, ఎల్లో ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇంకొంచెం రెడీ అయినాక ఈ సీడ్స్ కలెక్ట్ చేస్తాను, ఫ్లవర్ సీడ్స్. ఇక్కడ కొన్ని సీడ్స్ రెడీ అయినాయి. సిజర్తో సీడ్స్ కట్ చేస్తున్నాను. ప్లాంట్ ఒక్క సీడు, ఆవాల సీడు ఒక్క సీడ్ వేసాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో. రెడీ అయినాయి, తీసేస్తున్నాను. రెడ్ కలర్ వచ్చేసినాయి సీడ్స్. కొంచెం ఎండలో పెడితే ఇంకా బ్లాక్ వచ్చేస్తే రెడీ అయిపోయినాయి. చాలా బాగున్నాయి ఈ కొమ్మలు. కొన్ని వాటర్ పోస్తున్నాను. తోటకూర, ఫ్లవర్స్ ప్లాంట్స్, టమోటో ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్, పుదీనా, వీటన్నిటికీ కొన్ని వాటర్ పోసాను ఈరోజు. ఇక్కడ కొన్ని మెంతి కూర వేసాను. కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఎంత బాగా వచ్చినాయి అంటే మొగ్గలు ఫుల్గా వచ్చినాయి. కోస్తూ ఉంటేనే ఇంత బాగా వస్తాయి. ఒక్క చోట ఒక ఫ్లవర్ కోసేస్తే సైడ్కి 2-3 మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు బాగా వస్తున్నాయి. ఎనీడే పూస్తాయి ఈ ఫ్లవర్స్. టమోటో ప్లాంట్ ఫ్లవర్స్ కూడా చాలా పెద్దగా వచ్చినాయి.
ఈ ఫ్లవర్స్ని బట్టి చెప్పొచ్చు, కాయలు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఏ సీడ్ వేస్తే అవే వస్తూ ఉంటాయి కదా. ఇవి డ్రై అయినాయి, కొన్ని కలెక్ట్ చేస్తున్నాను. వైట్ తోటకూర సీడ్స్ ఇవి. ₹10 ప్యాకెట్ తీసుకున్నాను. ఇవి నాకు అంత బాగా రాలేదు. ఒక ప్లాంట్గా మళ్ళీ ఇలా వచ్చింది. సీడ్స్ కోసం ఇలా ఉంచుకున్నాను. నాకు బ్లాక్ సీడ్సే చాలా బాగా వస్తున్నాయి. బ్లాక్ సీడ్స్ ఆన్లైన్లో తీసుకున్నా. ఈ వైట్ సీడ్స్ నర్సరీలో తీసుకున్నాను. ఇవి రాలేదు నాకు సరిగా. కొంచెం ఎండ కూడా తగలాలి, అప్పుడే బాగా వస్తాయి. ఇందులో వేసేసాను. చాలా చిన్న ప్లాంట్కి కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ పెట్టుకున్నా. ఈ సీడ్స్ ఎలా వచ్చినాయో కొన్ని నలిపేస్తున్నాను. రెడ్గా వచ్చినాయి, రెడీ అయినాయి. ఈ టమాటోస్ ఇంకా కలర్ రావట్లేదు, ఇంకా పెద్ద కాయలు అవుతూనే ఉన్నాయి. చాలా పెద్ద కాయలు వస్తున్నాయి. మొత్తం ఒకటే ప్లాంటు. ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఇంకో కాయ వచ్చింది. చిన్న టబ్లో ఎంత బాగా వచ్చినాయో. ఇందులో పాలకూర కూడా పెట్టాను. ఫ్లవర్ ప్లాంట్. కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. కొన్ని పారిజాతం ఫ్లవర్స్, కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ తీసుకుంటున్నాను. కొయ్యకుండా వదిలేస్తే ఇంకా న్యూ మొగ్గలు రావట్లేదు, న్యూ ఫ్లవర్స్ కూడా రావు. ఇంకా చెట్టు అంతా డ్రై అయిపోతుంది. ఎప్పటికప్పుడే ఇలా ఫ్లవర్స్ తీసుకుని వాటరింగ్ చేస్తూ ఉంటే బాగా వస్తున్నాయి. ఇక్కడైతే చాలా బాగా వచ్చినాయి చిన్న చిన్న మొగ్గలు. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, కోస్తున్నాను. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.